హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అన్నయ్య వదినల శ్రీమంతం వేడుక అండి. అందాల రాముడు మా అన్నయ్య, అందాల సీత మా వదిన, వాళ్ళిద్దరికీ ఈరోజు శ్రీమంతం వేడుక జరుగుతుందండి. మా సైడ్ ఏంటంటే ఒక పెళ్ళిలాగానే చేస్తారండి. కొంతమంది ఏంటంటే అమ్మాయిని మాత్రమే సింగిల్గా చైర్ వేసి కూర్చోపెట్టి గంధం రాసి బ్యాంగిల్స్ అలాంటివి వేస్తారండి. ఆవిడ మా అక్క, నాకు చాలా ఇష్టమైన అక్క అండి. వాళ్ళిద్దరు పిల్లలనమాట, అక్క వాళ్ళ పిల్లలు. ఇంకా ఒక అన్నయ్య పాప, మా వదిన అనమాట. చాలా రిలేటివ్స్, మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అండి. చాలా బాగుంటుంది. అయితే ఇక శ్రీమంతం విషయానికి వస్తే మంగళ వాయిద్యాలతో పాటు అన్నీ ఉంటాయండి. శ్రీమంతం అచ్చంగా పెళ్ళిలాగానే చేస్తామండి. చాలా బాగుంటుంది. మీరు వీడియో చివరి వరకు చూడండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. మా సైడ్ మా కల్చర్ ప్రకారం ఏంటంటే అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని కూర్చోపెట్టి మరీ చేస్తామండి ఈ శ్రీమంతం వేడుక. అన్నీ చాలా బాగా మెట్టెలు పెడతాము, బ్యాంగిల్స్ అన్నీ కూడా పెళ్ళిలానే చేస్తామన్నమాట. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందండి. చివరి వరకు చూడండి. మా సాంప్రదాయం ఎలా ఉంటుందనేది తెలియాలి కాబట్టి నేను ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. అంటే కొంతమంది ఏంటంటే నేను చాలా వరకు చూసింది ఏంటంటే వీడియోస్లో ఓన్లీ సింగిల్గా అమ్మాయిని కూర్చోబెట్టి ఆ అమ్మాయిని ఏంటంటే బ్యాంగిల్స్, గంధం ఇలాంటివి రాసి బ్యాంగిల్స్ వేస్తారు. కానీ మా సైడ్ ఏంటంటే అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని కూర్చోబెట్టి ఒక పెళ్ళి ఎలా ఉంటుంది, పెళ్ళి ఎంతసేపు అయితే జరుగుతుందో పెళ్ళి కంటే ఎక్కువ తతంగాలు అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఆడపడుచు అమ్మాయికి బ్యాంగిల్స్ వేస్తుంది. నెక్స్ట్ మెట్టెలు కూడా, అంటే అమ్మాయికి కొత్త వస్తువు ఏదో ఒకటి పెట్టాలంట, అది మెట్టెలు పెడతారనమాట. మా సాంప్రదాయం ప్రకారం శ్రీమంతం వేడుక అయ్యేటప్పుడు మెట్టెలు, బ్యాంగిల్స్ కూడా అమ్మాయికి పెడతారండి కొత్తవి. మీరు అదిగోండి, మా అక్క తను ఇంతగా చూపించాను కదా, ఆ అమ్మాయి అనమాట. వాళ్ళకి ఆడపడుచు, తను ఆడపడుచునమాట. నాకు చాలా ఇష్టమైన అక్క అండి. ఒక ఫ్రెండ్లానే ఉంటుంది అనమాట మాకు, అలా అనమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ బ్యాంగిల్స్ అనమాట ఆడపడుచు తమ్ముడు భార్యకి వేస్తుందన్నమాట. అది తమ్ముడు భార్య అనే కాదు, అన్నయ్య భార్య అయినా ఎవరైనా సరే ఆడపడుచు వేయడం సాంప్రదాయం అనమాట మా సైడ్ అనమాట. ఇంకా నెక్స్ట్ బ్యాంగిల్స్ వేసాక మెట్టెలు కూడా పెడుతుందండి. పగడాల మాల అంటారు, పగడాలు ఉంటాయి కదండి, అలాంటి పగడాలు ఆ మాల కూడా అమ్మాయి మెడలో వేస్తారండి. ఎందుకంటే పగడాలు వేస్తే చలవ మంచిది, బేబీకి మంచిది అని అంటారు. అదే కాదండి, పిల్లలు పుట్టని వాళ్ళు కూడా 41 రోజు ఏ టైమో అమ్మవారి దగ్గర పెట్టి వేస్తే అది మంచిదని అంటారు. పగడాల మాల ధరిస్తే ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి కూడా వస్తుందని అంటారనమాట. ఇక్కడ చూడండి, మా అక్క మెట్టెలు పెడుతుంది మా వదినకి. అలా అనమాట. పగడాల మాల వేస్తారు, మెట్టెలు పెడతారు, ఇంకా చాలా క్రతువులు ఉంటాయండి ఈ శ్రీమంత వేడుకలో. డిఫరెంట్ ఐటమ్స్, అంటే పెళ్ళి కంటే ఎక్కువగానే చేస్తారండి. చెప్పాలంటే కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది అనమాట. పెళ్ళిలో కొన్ని ఉంటాయి, కానీ ఇందులో ఎక్కువ అన్నీ చేపిస్తూ ఉంటారనమాట. మెట్టెలు వేస్తారండి. మెట్టెలు వేశాక బ్యాంగిల్స్ వేసింది, మెట్టెలు వేసింది, పగడాల మాల కూడా వేస్తారండి. ఇంకా ఏదైనా మనం ఐటెం అమ్మాయికి ఏదైనా పెట్టాలి అనుకుంటే కూడా, గోల్డ్ లేకపోతే ఇంకేదైనా పెట్టాలంటే కూడా పెడతారనమాట. ఈ టైంలోనే పెడతారనమాట. అది కూడా ఆడపడుచు చేత చేపిస్తారు. ఇక్కడ ఈ దంచుతున్నారు కదండి, ఆ సన్ని మీద నూర్పిస్తున్నారు కదా, అది పాలతీగ అంటారండి. పాలతీగ అంటారు, లేదంటే పాలతీగ అని కూడా అంటారనమాట. ఈ పాలతీగని నూర్పిస్తారు. ఇది ఇప్పుడు శ్రీమంతం వేడుకలో ఎవరైనా అమ్మాయికి పెడతారు. పాలలో ముంచి ఆ రసాన్ని నుదుటిపై నుండి పొట్టపైకి పడేటట్టు వేస్తారండి. చూడండి, ఇక్కడ మధ్యలో తెరలా కట్టారు చూడండి. చూడండి, పెళ్ళిళ్ళలో మనకి మధ్యలో తెర పెట్టి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు.
కానీ ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఈ పాల దెబ్బ దంచింది కదండి, ఈ నూరిన పాల దెబ్బని ఒక క్లాత్లో కట్టి ఆ క్లాత్లో నుండి పాలల్లో ముంచి పాలు ప్లస్ ఈ పాల దెబ్బ రసాన్ని అమ్మాయి నుదుటిపై నుండి పొట్టపైకి పడే విధంగా వేస్తారండి. అబ్బాయి చేతితో వేపిస్తారండి. అది కూడా అబ్బాయి మొహం చూడకుండా మధ్యలో ఒక తెరలాగా కట్టి దాన్ని చేపిస్తారండి. ఒక సన్నంగా ఉన్న ఒక స్టిక్ లాంటిది చిన్నది తీసుకొని అబ్బాయి చేతితో ఆ పాల దిబ్బ రసాన్ని అమ్మాయి నుదుటిపై నుండి పొట్టపై పడే విధంగా చేస్తారండి. ఈ పాల తిబ్బని ఈ సీమంతం వేడుకలో ఉపయోగించి ఈ పాల తిబ్బని ఎవరైనా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కూడా పిల్లలు పుడతారనేది ఒక నమ్మకం అండి. నమ్మకం అంటే ఆల్మోస్ట్ అది నిజమంట కూడా, ఇది చాలా నిజమంట కూడా. చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయంట ఈ పాల తిబ్బ నుండి. అది సైంటిఫిక్ రీజన్గా కూడా చాలా మంచిగా ఉంటుందండి. ఈ పాల తిబ్బని కూడా ఉపయోగిస్తారంట. ఇదిగోండి 3 టైమ్స్ అన్నమాట పాలల్లో ముంచి ఈ పాల తిబ్బ రసాన్ని అమ్మాయి పొట్టపై పడే విధంగా, నుదుటిపై నుండి పొట్టపై పడే విధంగా చూసారా ఎలా వేస్తున్నారో. మీకు బోతుగా చూస్తే అర్థమవుతుంది, సరిగ్గా చూస్తే జూమ్ చేస్తాను. నెక్స్ట్ అలా వేస్తారనమాట, ఈ పాల తిబ్బ రసాన్ని వేస్తారనమాట. ఓకేనా అండి. ఈ పాల తీగ రసాన్ని చెప్పాను కదండి, ఈ పాల తీగనమాట ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఈ శ్రీమంతం వేడుకలు ఎవరైనా పిల్లలు పుట్టలేని వాళ్ళకి ఇస్తారంట కూడా. ఇది ఉపయోగించిన ఈ పాల తిబ్బని, శ్రీమంతం వేడుకలో ఉపయోగించిన పాల తిబ్బని ఇస్తారంట. నెక్స్ట్ ఇక్కడ హోమం కూడా చేస్తున్నారండి. హోమం ఇసుక వేసి ఒక ప్లేట్లో ముగ్గు వేసి దానిపైన అనమాట చిన్న కొంచెం సేపు హోమం కూడా చిన్నది చేస్తారనమాట. చెప్పాను కదండి, పెళ్ళి వేడుకల్లాగానే జరుగుతాయండి మా సైడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా అన్నయ్య వదినలకి మంచి ఆరోగ్యమైన బిడ్డ పుట్టాలని మీరందరూ బ్లెస్ చేయండి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వాళ్ళకు ఒక మంచి బిడ్డ పుట్టాలని. మీరు కూడా ఖచ్చితంగా బ్లెస్ చేయండి మా అన్నయ్య వదినలకి. మా అన్నయ్య లాంటి అందమైన అబ్బాయి పుట్టాలనో లేకపోతే అమ్మాయి పుట్టాలనో మాత్రం ఆశీర్వదించండి. ఏదైనా పర్లేదండి, ఏదైనా దేవుడిచ్చింది. ఇక్కడ అనమాట ఈ హోమం చేశారు కదండి, ఈ హోమం చేసిన దాన్ని ఆడపడిచి తీసుకెళ్ళి బయట వేయాలి. అలా వేయాలంటే కట్నం ఇవ్వాలన్నమాట. ఎంతో కొంత ఆడపడుచు కట్నం కూడా ఇందులో కూడా వస్తుందండి. పెళ్ళిలోనే కాదు, ఇందులో కూడా దాన్ని ఏలం అంటారు. హోమంని ఈ టైంలో అనమాట మనీ ఆడపడుచు వారు అండ్ పెళ్ళి కొడుకు తరపు వారు, అంటే అబ్బాయి తరపు వారు అమ్మాయి తరపు వారు. అబ్బాయి ఒక 5,000 ఇచ్చాడు అనుకోండి, అందులో హాఫ్ అనమాట అమ్మాయి వాళ్ళ తరపు వాళ్ళు ఇవ్వాలన్నమాట ఆడపడుచు కట్నం కింద. డెఫినెట్గా లాగాలండో ఈ టైంలోనే ఇస్తారు కదా మరి, అందుకు నెక్స్ట్ ఇచ్చినా సరే అంత ఉండదు. ఇదైతే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కదండి, అందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇలాంటి విషయాలు. అంతేనండి. అమ్మాయిలకి ఎంత కోటీశ్వర్లు అయినప్పటికీ కన్నారుండుకు 100 రూపాయలు వచ్చినా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అది మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయము, కాకపోతే 100 రూపాయలు ఇచ్చినా సరే హ్యాపీగానే ఉంటుంది. నేను సరదాగా అంటున్నానండి. ఇక నెక్స్ట్ అబ్బాయికి అమ్మాయికి ఇలా కడతారండి. ఫస్ట్ దాన్ని కంకణాలు అంటారు. సో ఆ కంకణాలు కూడా ఆ టైంలో అంతా అమ్మాయి చేత హారతి కూడా ఇప్పిస్తారు. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.